హలో ఎవ్రీవన్ గైస్, వెల్కమ్ టు దివేజెస్ అకాడమీ. సో గైస్, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే గైస్, మనకి జావాలో చాలా మంది మనకి ప్రోగ్రామింగ్ ఎక్కువ స్టార్ట్ అయ్యే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇదే గైస్. మనకి దీన్ని ఏమంటాం అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. మన టాపిక్ ఏంటంటే ఈరోజు కండిషనల్ స్టేట్మెంట్స్. సో గైస్, కండిషనల్ స్టేట్మెంట్స్ మనం రియల్ టైంలో కూడా యూజ్ చేస్తాం కదా, చాలా ఇంపార్టెంట్ అందుకే. ఓకేనా, మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తామంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, వర్షం పడుతుందా లేదా, పడితే అంబ్రెల్లాతో వెళ్తాం. సో అది డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ అప్లై చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ రాసినాం, ఓకేనా, అది పాసా ఫెయిలా. ఒకవేళ ఒక పర్సన్కి 35 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి అంటే పాస్ అయినట్టు, 35 కంటే బిలో వచ్చిందంటే ఫెయిల్ అయినట్టు. అంటే రియల్ టైంలో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కూడా ఏం యూజ్ చేస్తామంట, కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా, అయితే ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ప్రోగ్రామింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో చూద్దాం గైస్. ఓకేనా, సో గైస్ ఏం లేదు, ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనం కండిషన్స్ని వెరిఫై చేసి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో దాన్ని ఏమంటామంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఒకవేళ కండిషన్ ట్రూ అయిందంటే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అవుతే ఏం జరుగుతుంది అని చూద్దాం ఒకసారి. సో దీంట్లో ఫస్ట్ వన్ కాన్సెప్ట్ మనకి ఏంటి అంటే ఇఫ్ కండిషన్ అంటాం గైస్. ఏమంటామంటే దీన్ని మనం ఇఫ్ కండిషన్. సో గైస్, ఇఫ్ కండిషన్లో చూస్తే ఇఫ్ అనే సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ వస్తుంది గైస్, దాని పక్కనే మనకి ఏం కనిపిస్తుంది అంట, ఒక టైప్ ఆఫ్ ఏ కండిషన్ అనేది ఉంటుంది గైస్ మనకి. ఓకేనా, ఏముంటుంది అంటే ఇఫ్ పక్కన కండిషన్ అనేది ఉంటుంది. సో ఇఫ్ ఈజ్ ఒక బ్లాక్ అనమాట గైస్, బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా, దీని మధ్యలో కూడా మనం ఏం రాస్తామంటే సమ్ పర్టికులర్ కోడ్ అనేది రాస్తాం అనమాట. ఇది సింటాక్స్ నార్మల్గా. ఓకేనా, సో ఇఫ్ పక్కన కండిషన్. ఓకేనా, ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చెక్ ఫర్ ద కండిషన్. ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫెయిల్డ్, ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఈ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, బయటికి వచ్చేస్తుంది సింపుల్గా. ఓకేనా, అంటే కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అవ్వలేదు అనుకోండి, ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా, నో, ఇట్ విల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బ్లాక్. ఓకేనా, సింపుల్గా చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఏజ్, ఇంట్ ఏజ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి గైస్. ఇంట్ ఏజ్ వేరియబుల్ ఏంటంటే ఈయన ఏజ్ వచ్చేసి ఎంత, ఆయన వయసు 15 అనమాట. ఓకేనా, సో ఇక్కడ కండిషన్ నేను ఏమి ఇస్తున్నా అంటే వాట్స్ ద కండిషన్ మీన్స్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18. ఓకేనా, ఒక పర్సన్కి ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఉండాలంట. ఉంటే నేను ఏం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ రైట్ టు ఓట్. ఓకేనా, ఏంటంట గైస్, రైట్ టు ఓట్ అనేది నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూస్తే కండిషన్ ఏమవుతుంది గైస్, ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా. ఇక్కడ ఏజ్ 15 ఉంది, బట్ ఇక్కడ ఏమంటుందా, కండిషన్ గ్రేటర్ దాన్ 18 అంటుందా. సో కండిషన్ అనేది ఏమవుతుంది, నాకు ఇక్కడ కండిషన్ కంప్లీట్లీ ఫాల్స్ అవుతుంది అనమాట. కంప్లీట్లీ కండిషన్ ఫెయిల్ అవుతుంది అంటే అర్థమైంది గైస్, ఈ బ్లాక్లో ఎగ్జిక్యూట్ అవుతుందా, నో, ఇట్ విల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బ్లాక్, అంటే నాకు అవుట్పుట్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్సన్ యొక్క ఏజ్ అనేది 24 ఉంది అనుకుందాం. నౌ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. కండిషన్ సాటిస్ఫై అవుతే ఏమవుతుంది, లోపలికి వచ్చిన తర్వాత ఈ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మై అవుట్పుట్ ఈస్ రైట్ టు ఓట్. సో ఇలా మనం ఇఫ్ బ్లాక్ని అనలైజ్ చేస్తాం. రియల్ టైంలో కూడా ఇది మనం ఇలానే యూజ్ చేస్తాం అనమాట. ఇలానే లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అది ఇఫ్ అనమాట. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, ఏంటంటే గైస్ ఇక్కడ ఇఫ్ ఎల్స్. సో మనకి పేర్లని అర్థమవుతుంది గైస్, ఎన్ని బ్లాక్స్ ఉండాలి, మొత్తం ఇఫ్ బ్లాక్ ఒక సపరేట్ బ్లాక్ ఉండాలి, ఎల్స్ ఒక బ్లాక్ ఉండాలి. ఓకేనా, సో ఇదే తీసుకోండి. సో ఇఫ్ కండిషన్ మనకి ఇక్కడ ఏముంటుంది అంటే దాంతో పాటు ఇంకొక స్టేట్మెంట్ వస్తుంది, ఎల్స్ బ్లాక్ కూడా సపరేట్ బ్లాక్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఇప్పుడు 2 బ్లాక్స్ కనిపిస్తున్నాయి, ఇఫ్ బ్లాక్, ఎల్స్ బ్లాక్. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది అంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద కండిషన్ సాటిస్ఫై అయితే ఏమవుతుంది గైస్, నార్మల్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, కండిషన్ ట్రూ అయింది అంటే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది నార్మల్గా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సేమ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అవుతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్లో మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ ఎల్స్లో ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సింపుల్ గైస్, ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందామంట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాము. ఓకేనా, నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఎల్స్లో ఒక కోడ్ రాస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ కాంట్ ఓట్. ఓకేనా, ఏంటంటే నా కండిషన్ కాంట్ ఓట్. సో గైస్ ఫస్ట్ ఇఫ్ బ్లాక్ రాస్తాం, తర్వాత దాని కింద ఎల్స్ బ్లాక్ రాస్తాం. నార్మల్గా మనకు ప్లేస్ లేదు కాబట్టి ఒకే దగ్గర రాసేస్తున్నాము. సో ఇక్కడ చూడండి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎంత అంటే 10 అంటాం, ద కండిషన్ ఈస్ ఫెయిల్. కండిషన్ ఫెయిల్ అయింది అంటే అర్థమైంది కదా, ఎక్కడికి వెళ్తుంది బ్లాక్ అనేది, ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్లోకి వచ్చి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నా అవుట్పుట్ ఏంటంటే కాంట్ ఓట్.
ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 30 తీసుకున్నా. ఎస్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఇఫ్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కండిషన్ ఫెయిల్ అవుతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఇది మన ఎజెండా అనమాట. ఇది మనం రియల్ టైంలో కూడా ఒక పర్సన్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా మన గ్రేడింగ్ సిస్టంలో చూస్తుంటాం కదా. మనకి రిజల్ట్ వస్తుంది కదా గైస్, రిజల్ట్ పాస్ ఆ ఫెయిల్ అవ్వాలి ప్రొడ్యూస్ చేస్తుంది కదా. అది ఎలా తెలుస్తుంది? అక్కడ కూడా ఇదే లాజిక్ని మనం ఇంప్లిమెంట్ చేస్తుంటాం అనమాట రియల్ టైంలో. ఓకేనా. సో ఇది ఇఫ్ ఎల్స్ బ్లాక్ గైస్. ఓకేనా. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మనకు ఇంకొకటి ఏమింది అంటే ఎల్స్ ఇఫ్ ల్యాడర్ ఉంది గైస్. ఏంటంటే అది మనకి ఎల్స్ ఇఫ్ ల్యాడర్. సో ఒకసారి ఎల్స్ ఇఫ్ ల్యాడర్ మనం క్లియర్గా వెరిఫై చేస్తే గైస్, ఇక్కడ ఎఫ్ఎల్స్ లో మనకి 2 అవుట్కమ్స్ ఉన్నాయి, ఎయిదర్ పాసా ఎయిదర్ ఫెయిలా, కండిషన్ ట్రూవా ఫాల్సా. ఇట్లా 2 అవుట్కమ్సే ఉన్నాయి అనుకోండి, మనం ఇఫ్ఎల్స్ కి సజెస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఎల్సిఫ్ ల్యాడర్ అంటే మోర్ దెన్ 2 కండిషన్స్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడింగ్ సిస్టమే ఉంది. ఓకేనా. మనకి కాలేజ్లో గ్రేడింగ్ సిస్టంలో మనకి ఏముంటుంది? గ్రేడ్ ఏ గ్రేడ్ అంటాం, బి గ్రేడ్ అంటాం, సి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఫెయిల్ అనుకుందాం ఎఫ్. ఇట్లా 4 గ్రేడ్స్ ఉన్నాయి. ఓకేనా. నార్మల్గా పాసా ఫెయిలా అంటే 2 కండిషన్స్ కాబట్టి ఇఫ్ లోకి వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ 4 కండిషన్స్ ఉన్నాయి, 4 అవుట్కమ్స్, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్. అట్లా మోర్ దెన్ 2 కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏం ప్రిఫర్ చేస్తాము అంటే 2 కండిషన్స్ కన్నా ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా ఎల్సిఫ్ ల్యాడర్ని ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో గైస్ ఇక్కడ ఎల్సిఫ్ ల్యాడర్ ఒక సింటాక్స్ సింపుల్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఉంటుంది పక్కన, ఇఫ్ పక్కన కండిషన్ వి ఆల్రెడీ నో. ఓకే. ఇఫ్ బ్లాక్ సపరేట్గా ఉంటుంది. ఇఫ్ బ్లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముంటుంది అంటే వన్ మోర్ ఎల్స్ ఇఫ్ బ్లాక్, ఎల్స్ ఇఫ్. దీని పక్కన కూడా ఏముంటుంది? మళ్ళీ ఒక కండిషన్ రాసుకోవచ్చు అండ్ క్లోజ్డ్. మళ్ళీ అట్లా మనం ఎన్ని ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని ఎల్స్లు రాసుకోవచ్చు. లాస్ట్కి మాత్రం ఏముండాలంటే ఒక ఎల్స్ స్టేట్మెంట్ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది మనం యూజ్ చేసాం. ఎల్సిఫ్ ల్యాడర్ అంటే డిఫరెంట్ ఎన్ని అవుట్కమ్స్ కావాలంటే అన్ని కండిషన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎల్సిఫ్ ఎన్ని ఎల్సిఫ్లు కావాలంటే అన్ని ఎల్సిఫ్లు మన రిక్వైర్మెంట్ని బట్టి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బిసిడి ఇట్లా 2 గ్రేడ్స్ ఇచ్చిండు, 4 గ్రేడ్స్ ఇచ్చిండు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఏ గ్రేడ్ది ఒక మార్క్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క మార్క్స్. ఓకేనా. మార్క్స్ ఎంత వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ 30. సో గైస్ మనం ఏ గ్రేడ్ అని ఎప్పుడు అంటాము? ఒక పర్సన్కి మార్క్స్ అనేది ఎలా ఉండాలంట? మార్క్స్. ఓకేనా. ఎలా ఉండాలి? మార్క్స్ అనేది మనకి మోర్ దెన్ 80 ఉంటే వారికి ఏమని కాల్ చేస్తాం మనం? SOPLN. ఏం కాల్ చేస్తాం గైస్? ఏ గ్రేడ్ అని కాల్ చేస్తాం మనం. ఓకేనా. సేమ్ అట్లానే ఎల్సిఫ్ వన్ మోర్ కండిషన్ అంటే బి గ్రేడ్ ఎప్పుడని కాల్ చేస్తాము? ఏ మార్క్స్. ఎలా ఉండాలంటే మార్క్స్ మనం ఎప్పుడు కూడా మనకి లెస్ దెన్ 80 కంటే కూడా తక్కువ ఉంటే మనం వాడిని బి గ్రేడ్ అని చెప్పి కాల్ చేస్తాం. అట్లా ఎన్ని కండిషన్స్ని కావాలంటే అన్ని అవుట్కమ్స్ని మనం ఏం చేస్తాం? మనం అవుట్పుట్లా రాసుకోవచ్చు అనమాట. దీన్ని ఏమంటామంటే ఎల్సిఫ్ ల్యాడర్ అంటాం. మనం దీన్ని కూడా రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తామంటే కాలేజ్ గ్రేడింగ్ సిస్టంలో కూడా మనం ఇదే యూజ్ చేస్తాం అనమాట. ఇదే లాజిక్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో గైస్ అది ఎల్సిఫ్ ల్యాడర్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ వీ హ్యావ్ స్విచ్ స్టేట్మెంట్. ఏంటంట గైస్? స్టేట్మెంట్ అంట స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్లో గైస్ కంప్లీట్లీ ఈ పైన చేసిన 3 దాంతో కంపేర్ చేసేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ చాలా ఈజీ ఉంటుంది కూడా. ఓకేనా. స్విచ్లో ఏం చేస్తామంటే మనం ఎలాంటి కండిషన్స్ని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మనం ఏ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కండిషన్ ట్రూ అవ్వాలి. అసలు కండిషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ స్విచ్లో ఉండదు అనమాట. ఓకేనా. దీంట్లో మొత్తం కూడా ఏముంటుంది మరి అంటే కేసెస్ లా ఉంటుంది అనమాట. ఓకేనా. సో చూడండి ఒక్కసారి. నేను తీసుకున్నా ఇంట్ డే అని ఒక వేరియబుల్ ఉంది, డే అని. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాసుకున్నా అంటే 2 అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా. సో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి అనమాట. కేస్ 0. ఓకేనా. కేస్ 0 అట్లా కేస్ 1, నెక్స్ట్ అట్లా కేస్ 2, అట్లా సేమ్ కేస్ 3, అట్లా డిఫరెంట్ కేసెస్ రాసుకోవచ్చు. కేసెస్లో కూడా మరి మనం 4 రాసుకోవచ్చు. SOPLN ఏమని రాస్తున్నా? నేను సండే అని రాస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ కేస్ 2లో ఏం రాస్తున్నా? SOPLN అంటే system.out.println. ఇక్కడ ఏం రాస్తున్నా? మండే అని చెప్పి రాస్తున్నా నేను. అట్లా ఇక్కడ సేమ్ ట్యూస్డే రాస్తున్నా, ఇక్కడ వెడ్నెస్డే అని రాస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ స్విచ్ అని ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా. స్విచ్ ఓకేనా. స్విచ్ ఆఫ్ డే అంటుండే. ఇక్కడ ఏమంటున్నా అంట? డే. సో గైస్ ఇక్కడ స్విచ్ ఆఫ్ డే అంటే వాట్స్ ద వాల్యూ ఆఫ్ డే? 2. సో వెంటనే మన కంపైల్ ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే కేస్ 2కి వెళ్ళిపోతాడు. సో కేస్ 2 అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏముంది? ట్యూస్డే ఉంది కాబట్టి ట్యూస్డే అనేది ప్రింట్ అయిపోతుంది కంప్లీట్. ట్యూస్డే అయిపోయినాక మళ్ళీ కంప్లీట్ నెక్స్ట్ కేస్. దీంట్లో వెడ్నెస్డే ఉంటే ఇది కూడా ప్రింట్ అయిపోతుంది అనమాట. అట్లా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 అని తీసుకున్నా, 0 అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, 0 అనే కేసుకి వెళ్తుంది. ఇక్కడ ఏముంది, సండే ప్రింట్ అవుతుంది, తర్వాత కేసు 1కి వచ్చి మండే ప్రింట్ అవుతుంది. అట్లా ఆ లూప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో లేదు నాకు ఓన్లీ సండే ఒకటే రావాలి, నెక్స్ట్ స్టేట్మెంట్కి నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళొద్దు అనుకోవాలనుకున్నప్పుడు ఏం యూజ్ చేయాలంట, బ్రేక్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ బ్రేక్ ఇస్తే ఏమవుతుందంటే 0 కాదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 దగ్గరకు వస్తుంది, సండే ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ కేసు 1కి వెళ్ళదు, అక్కడికే ఆ బ్రేక్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్లియర్. సో మనం ఈ స్విచ్ స్టేట్మెంట్ బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తున్నాం గాయ్స్, బ్రేక్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టాప్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంట. క్లియర్, దాన్ని బ్రేక్ అంటాం అనమాట. ఓకేనా. సో క్లియర్ గైస్, మనకు మొత్తం 4 కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ స్విచ్. ఈ 3 కూడా కండిషన్ బేస్డ్ ఉంటుంది. బట్ స్విచ్ మాత్రం మనం ఏ స్విచ్ ఎక్కడ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ కి స్విచ్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ స్విచ్ చేసుకోవడం, లైట్ కావాలంటే లైట్ స్విచ్ చేసుకోవడం, ఎలానో మనకి ఏ కేసు కావాలంటే ఆ కేసుకి స్విచ్ అయిపోవచ్చు. ఎలాంటి కండిషన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో బ్రేక్ యూజ్ చేస్తాం ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేయడానికి కోసం అనమాట. ఓకేనా గైస్. సో గైస్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మళ్ళీ మనం లూపింగ్ స్టేట్మెంట్స్ తో స్టార్ట్ చేద్దాం గైస్. ఓకే, థ్యాంక్ యూ.